ఇప్పటికే చైనాలో కార్ల తయారీ అంతా కూడా రోబోస్ ద్వారానే తయారవుతుంది. అట్లాగే అక్కడ ఏది ఒక్క బిడ్డే సంతానం వలన ఏళ్ల తరబడి అయ్యేటప్పటికి ఇప్పుడు అక్కడ వృద్ధులు పెరిగిపోయారు. ఆడో మగో ఎవరో ఒక పిల్ల ఉండేటప్పటికి ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఆడపిల్లల కొరత ఏర్పడిపోయింది. ఒక్క బిడ్డ అనేటప్పటికి అందరూ మగపిల్లలు కన్నారు. దాంతో ఆడపిల్లల కొరత ఏర్పడిపోయి ఇప్పుడు ఆడపిల్లలు అక్కడ ఆడపిల్లలు ఏంటయ్యా అంటే మగపిల్లలు పెళ్ళయ్యాక అత్తారింటికి వచ్చేయాలి అంటే ఇల్లరికం అన్నటువంటి కాన్సెప్టే తీసుకొచ్చారు. అలాంటి సిచ్యుయేషన్తో ఏది సొంత ఇళ్ళకి దూరం అయిపోయారు అబ్బాయిలు. అలాంటి స్థితిలో ఇంతవరకు ఆ బిడ్డల్ని పోషించుకున్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు నిలబడే పరిస్థితి లేదు. అందుకని హ్యూమనాయిడ్ రోబోస్ మీద విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది చైనాలో. దానికి 5 లక్షలు 6 లక్షల్లో భారతీయ రూపాయల్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టెస్లా వాళ్ళు తయారు చేస్తున్నటువంటిది ఏదైతే స్టార్లింక్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి రోబోస్ వచ్చేటప్పటికి 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఉంటుంది హ్యూమనాయిడ్ రోబోస్. ఏం కావాలంటే అది చేసి పెడతాయి. ఇప్పుడు అదే రోబోస్కి సంబంధించి ఇంకా వివిధ అక్కడ వ్యాపారాల్లో వీటిలో కూడా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. చైనాకి సంబంధించినటువంటి సంస్థ ఒకటి $685 మిలియన్, టోటల్గా 5 బిలియన్ల అంటే $685 మిలియన్ అంటే 5 బిలియన్ల చైనా కరెన్సీ. షాహువా ఇంటెలిజెంట్ కంట్రోల్స్ ఫర్ ఆప్టిమస్ లైనర్ యాక్చుటర్స్ అనేటటువంటి సంస్థ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి 2026 కల్లా ఈ రోబోస్ని సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి 1,80,000 ఆప్టిమస్ యూనిట్స్ ప్రిపరేషన్కి రంగం సిద్ధం చేస్తుంది టెస్లా. అర్జెంట్ కమిట్మెంట్స్ ఎక్కువైపోయినాయి అన్నటువంటి చెప్పుకొస్తుంది.